హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను మీ హేమ ఈగ 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 యముడి మెరుపు తీగ సీగ 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 తేరే జానులేగా ఎస్ ఈ పాట ఇప్పుడు నేను ఎందుకు పాడుతున్నా అంటే నా వెనుకున్నటువంటి టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకప్పుడు ఈ పాట విన్నప్పుడు ఈగ సినిమా చూసినప్పుడు మనందరం అనుకున్నాం అసలు నిజంగా ఈగ ఇన్ని అద్భుతాలు చేయగలుగుతుందా, నిజంగా సినిమాలాగా ఈగ చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం. నాకు తెలిసి ఆ సమయంలో ఈగ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఎక్కడ ఈగలు కనిపించినా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, దాన్ని ఒక వెరైటీగా చూడడం, దాన్ని అబ్జర్వ్ చేయడం నిజంగా స్టార్ట్ చేసే ఉంటారు. ఇన్ కేస్ నేను కూడా చేశాను. కానీ మనం ఎన్నిసార్లు ఈగలు పట్టుకోవాలన్నా కూడా అవి మన చేతికి దక్కవు. ఈవెన్ దోమలన్నా దొరుకుతాయి, చీమలు దొరుకుతాయి, ఇంకా ఏదైనా చిన్న చిన్న పురుగులు దొరుకుతాయి, కానీ ఈగలు మాత్రం ఎప్పుడూ ఎగిరిపోతూనే ఉంటాయి. అయితే ఇన్ని రోజులు మనకి దొరకకుండా ఎగిరినటువంటి ఈగలు ఈసారి ఏకంగా మన ఎవ్వరికి అందనంత ఎత్తుకి అంతరిక్షంలోకే ఎగిరిపోతున్నాయి. ఈగలేంటి అంతరిక్షంలోకి ఎగిరిపోవడం ఏంటి అని వెరైటీగా చూస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఆ టాపిక్లోకి ఇప్పుడు మనం వద్దాం. మన ఇస్రో ఎన్నో అద్భుతాలను చేసింది. అసలు పాసిబిలిటీస్ లేవు, పాసిబుల్ కాదు అనుకున్నది కూడా పాసిబుల్ అయ్యేటట్టు కూడా చేసింది. ఇంపాసిబుల్ అనుకునేవన్నీ పాసిబుల్ అయ్యేటట్టు మన ఇస్రో సైంటిస్టులు చేశారు. ఆ సైంటిస్టులే ఇప్పుడు గగన్యాన్ ప్రయాణానికి ఇస్రో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే 2025లో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం 2024లో ఉన్నాం కదా, 2025లో జరిగేటటువంటి ఒక ప్రాజెక్ట్లో అంటే ఇస్రో చేసేటటువంటి ఒక ప్రాజెక్ట్లో డైరెక్ట్గా అంతరిక్షంలోకి స్పేస్లోకి ఈగలను పంపించబోతుంది. ఈగలను పంపించి ఏం చేస్తారా, అసలు ఈగలను ఎలా వెళ్తాయి, అసలు వాటిని పట్టుకోగలుగుతారా, ఇవి ఎన్నో ప్రశ్నలు మనకు వస్తూ ఉన్నాయి. కానీ మన ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసారు. 2025లో జరిగేటటువంటి గగన్యాన్ ప్రాజెక్ట్లో ఈ ఈగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాయి. ఎందుకు ఏంటి అంటే కేవలం ఈగలు మాత్రమే వెళ్ళవు. ఈగ అంటే 4 ఆస్ట్రోనట్స్తో పాటుగా 20 ఈగలు అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్నాయి. అయితే ఎప్పుడైతే ఆస్ట్రోనట్స్ వెళ్తారో 4 2025లో వాళ్ళతో పాటు దాదాపు 20 ఈగలు, అందులో 10 మగ ఈగలు 10 ఆడ ఈగలు, ఇందులో కూడా మొత్తం 20 ఈగల్లో 10 ఫిమేల్ 10 మేల్ ఈగలను పంపించబోతున్నారు. అయితే ఈ ఏదైతే ప్రయోగం ఉందో ఇది ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి ఆస్ట్రోనట్స్తో పాటు ఈగల్ని కూడా పంపించిన తర్వాత అక్కడ వాటి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఈగల్లో సంతానోత్పత్తి అంటే ఫెర్టిలిటీ అనేది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఒక ఎగ్జామినేషన్ చేయబోతున్నారు, ఒక స్టడీ చేయబోతున్నారు. సంతానోత్పత్తి ఏ విధంగా ఉండబోతుంది ఈగల్లో అని ఒక పరీక్ష చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 20 ఈగలను చూస్ చేసుకున్నారు. అందులో డ్రోసోఫిలా అనేటటువంటి ఈగలు 10, మెలనోగాస్కర్ అనే ఈగలు 10, మొత్తం 20 ఈగల్లో 10 డ్రోసోఫిలియాకి సంబంధించినవి, 10 మెలనోగాస్కర్కి సంబంధించినటువంటి ఈగలు, ఇందులో 10 ఫీమేల్ 10 మేల్ వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ ఈగలు అన్నిటిని కూడా ఫ్రూట్ ఫ్లై అని వీటిని పిలుస్తూ ఉంటారు. ఈ ఫ్రూట్ ఫ్లైకి సంబంధించినటువంటి జాతి ఈగల్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. ఇక ఈ పంపించిన తర్వాత ముఖ్యంగా మెలనోగాస్కర్ అనే జాతికి సంబంధించినటువంటి ఈగల్లో ఉండేటటువంటి విసర్జన వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మానవులతో అంటే మన హ్యూమన్స్తో పోలి ఉంటుందంట. దాదాపు 77% మెలనోగాస్కర్కి సంబంధించినటువంటి ఈగల విసర్జన వ్యవస్థ మన హ్యూమన్స్కి సంబంధించినటువంటి విసర్జన వ్యవస్థ కంప్లీట్గా 77% రెండిటికి సమానంగా ఉంటుందని చెప్పేసి ఈ ఈగల్ని చూస్ చేసుకున్నారు. ఇక ఈ ఏదైతే ఈగల్ని పంపించిన తర్వాత మన వీళ్ళతో పాటు ఆస్ట్రోనట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళలో వచ్చేటటువంటి ఆరోగ్య మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే హ్యూమన్స్కి ఈగల్కి సంబంధించి విసర్జన వ్యవస్థ అనేది 77% ఈక్వల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆస్ట్రోనట్స్కి పంపించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తిగా ఒక ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే 0% గ్రావిటీలో ఉండేటటువంటి స్పేస్లో వెళ్ళేటటువంటి అదంతా అట్మాస్ఫియర్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఇప్పటికే మనం చాలా వీడియోస్లో చూసాం. అసలు మన భూమికి అక్కడికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ మనం గ్రావిటీలో ఉన్నాం కాబట్టి మనం ఈ విధంగా స్థిరంగా నిల్చుంటున్నాము. ఇవన్నీ టీవీ కానివ్వండి, నా చుట్టూ ఉన్నటువంటి కెమెరాస్, ఈ రూమ్ అంతా కూడా ఒక స్థిరంగా అంటే ఒక స్టెబిలిటీగా ఉంది. కానీ స్పేస్ విషయానికి వస్తే
అక్కడ 0% గ్రావిటీ వల్ల అసలు అక్కడ ఒక్కటి కూడా స్టెబిలిటీ ఉండదు, అన్ని తారుమారు అవుతూ ఉంటే ఆ వీడియోస్ కూడా మనం చూసాం. సో 0% గ్రావిటీ ఉండేటటువంటి ప్లేస్లో మన ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ లిక్విడ్కి సంబంధించినటువంటి ఫుడ్స్ తీసుకుంటారు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి సాలిడ్ ఫుడ్స్ లైక్ రైస్, ఫ్రూట్స్ అవి ఇవి మనం అన్ని తింటూ ఉంటాం, కానీ అక్కడ అవి ఏమి ఉండవు, కేవలం లిక్విడ్కి సంబంధించినటువంటి ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అయితే అలానే ఎప్పుడైతే వీళ్ళంతా ఆస్ట్రోనట్స్ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎముకలు ఏవైతే ఉంటాయో దానిలో మొత్తం కూడా క్షీణత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది అంటే కాల్షియం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మొత్తం కంప్లీట్గా వీక్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే కాల్షియం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆస్ట్రోనట్స్లో ఈ ఏదైతే ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి దాదాపు 30% అంటే మన నేల మీద అంటే మన ప్రజెంట్ మనం ఉన్నటువంటి భూమిలో జరిగేటటువంటి మార్పుల కంటే స్పేస్లో ఎక్కువగా జరిగి వాళ్ళ ఎముకలలో ఉన్నటువంటి బలం అంతా క్షీణించిపోయి కాల్షియం అంతా ఉత్పత్తి అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కిడ్నీస్లో స్టోన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది మన భూమి మీదతో పోలిస్తే స్పేస్లో 30% ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఈ పరిశోధనలో భాగంగా ఇప్పుడు పంపించేటటువంటి ఈగలు ఏవైతే ఉన్నాయో వాటికి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత సోడియం, ఇథైల్, గ్లైకోల్, హైడ్రాక్సిడ్, ఫోలైన్లకు సంబంధించి ఇవన్నీ అధికంగా అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్ ఏదంటే బెల్లం. సో బెల్లంకి సంబంధించినటువంటి కొన్ని ఆహార పదార్థాలు తయారు చేసి వాటిని లిక్విడ్స్గా చేసి అక్కడ ఈగలకి ఫుడ్గా ఇస్తారనమాట. సో దీంతో ఏమవుతుందంటే ఈగల్లో కూడా రాళ్ళు అనేవి ఏర్పడతాయి. సో దానివల్ల హ్యూమన్స్కి ముఖ్యంగా ఆస్ట్రోనట్స్కి ఈగలకి ఆ పైన ఏ విధంగా ఇద్దరికి కలిపి ఒకే విధంగా మార్పులు ఏర్పడ్డాయి అసలు పూర్తిగా సంబంధించినటువంటి అంతా కూడా ఒక ఎగ్జామినేషన్ కూడా స్టడీ చేయనున్నారు. అయితే ఇదంతా కూడా ఇన్ ఫ్యూచర్ డేస్లో ఎవరైతే మన భూమి నుంచి పైకి వెళ్ళేటటువంటి మనుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఏ విధంగా సర్వైవ్ అవ్వగలుగుతారు అనేది ఈ ఈగల ద్వారా ఒక చిన్న ప్రయోగం లాంటిదని చెప్పుకోవచ్చు. మనం ఈ ల్యాబ్స్లో కూడా చూస్తూ ఉంటాం, ఏదైనా కొత్త జెనెటిక్స్ వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే కొత్త వైరస్ వచ్చినప్పుడు తయారు చేసేటటువంటి మందులు ఏవైతే ఉంటుందో వ్యాక్సిన్ ఏవైతే ఉంటుందో అవన్నీ ఫస్ట్ యానిమల్స్లో వేసి తర్వాత హ్యూమన్స్లో వేస్తారు. కాబట్టి ఇది కూడా స్పేస్లో హ్యూమన్స్ కంటే బెటర్గా కొంచెం ఈ ఈగలతో ఒక ప్రయోగం అనే చెప్పుకోవచ్చు. ఇక మొత్తం కూడా 7 రోజుల పాటు ఈగలు అనేవి అంతరిక్షంలో ఉండబోతున్నాయి. అసలు నిజంగా ఇదంతా వింటూనే అసలు ఇదంతా సాధ్యమైన అనిపిస్తుంది, కానీ మన ఇస్రో శాస్త్రవేత్తలు అయితే వాళ్ళు సాధ్యం కానివి కూడా సాధ్యం చేస్తారు అనడానికి ఒక ఎగ్జాంపుల్. మొత్తం 7 రోజుల పాటు ఉండేటటువంటి ఈగల్లో సంతానోత్పత్తిలో జరిగేటటువంటి మార్పులు అదేవిధంగా వాళ్ళ ఈగల ఆరోగ్య పరిస్థితులు అన్నిటిపైన కూడా స్టడీ చేయనున్నారు. అయితే ఈగలు అనేవి ప్రయాణం చేయడం అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఏదో చేతిలో ఒక 20 ఈగలు ఇలా పట్టుకొని వెళ్ళిపోవడానికి అవ్వదు. వాటన్నిటిని ఒక దగ్గర క్లోజ్ బాక్స్లో పెట్టడానికి ఉండదు. వాటికి ఆక్సిజన్ కావాలి, వాటికి ప్రాపర్గా ఏదైతే మనకి నీడ్స్ ఉన్నాయో అవన్నీ వాటికి కూడా కావాలి. కాబట్టి ఇది అంటే ఈగల్ని మేము పంపిస్తున్నాము, పైకి అంతరిక్షంలోకి పంపిస్తున్నాము, మాకు దీనికి సంబంధించి ఒక బాక్స్ని తయారు చేయండి అంటూ ఇండియా వైడ్గా ఉన్నటువంటి దాదాపు 75 అగ్రికల్చరల్ యూనివర్సిటీకి ఇస్రో ఒక కాల్ని ఇచ్చింది. అయితే 75 యూనివర్సిటీలు కూడా రకరకాల బాక్స్లను తయారు చేశారు. అందులో కర్ణాటక ధర్వాడలో ఉండేటటువంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒక డిజైన్ని తయారు చేసింది. ఆ డిజైన్ ఓకే చేసింది ఇస్రో. అయితే దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్ వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కేరళలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజ్ వాళ్ళు వాటికి సంబంధించినటువంటి హార్డ్వేర్ వర్క్ మొత్తం కూడా తయారు చేశారు. సో ఈ కిట్ని ప్రజెంట్ మన భూమి మీద నుంచి స్పేస్లోకి తీసుకెళ్లేటటువంటి ఈగలకు సంబంధించిన బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రూట్ ఫ్లై హ్యాబిటేట్ కిట్ అని కూడా దాన్ని పిలుస్తారు. మొత్తం దీని వెయిట్ 2.3 kgs ఉంటుంది. ఒక్కొక్క బాక్స్లో దాదాపు 15 ఈగలను కూడా తీసుకొని వెళ్తారు. సో 15 ఈగలు తీసుకెళ్ళొచ్చు కాబట్టి మేబీ 2 బాక్సులు తీసుకెళ్తారేమో, ఒక దానిలో 10 ఇంకొక దానిలో 10. మొత్తానికైతే మనం ఎంతో అంటే మన చుట్టూ ఈగలు వాలినప్పుడు ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటాం, నిచ్చింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం, చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఈగల్లో డ్రోసోఫిలా మెలనోగాస్కర్ అనే సంబంధించినటువంటి 2 జాతి ఈగలు మొత్తానికి అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాయి. నిజంగా ఇది ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈగ సినిమా చూసినప్పుడు ఇలాంటి అద్భుతాలు నిజంగా జరిగితే బాగుండేమో అని మనం అనుకునే వాళ్ళం. సో ఇప్పుడు అలాంటి అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. సో
మొత్తానికైతే టెక్నాలజీలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కూడా ఏం తక్కువ కాదు, మన సైంటిస్టులు కూడా ఏం తక్కువ కాదు. ఏదైతే అందరు ఇంపాసిబుల్, ఇది నథింగ్, జరగదు అనుకున్నది కూడా పాసిబుల్ చేసేటటువంటి టాలెంటెడ్ సైంటిస్టులు మన ఇస్రోలో ఉన్నారంటే నిజంగా అది మనందరికీ కూడా ఎంతో ప్రౌడ్నిచ్చేటటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు.